10 Star News ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం కాజీపేట దగ్గర ఉన్న బోసుబొమ్మ వద్ద మార్పు సంస్థ వ్యవస్థాపకులు చిగురుపాటి పవన్ ఆధ్వర్యంలో ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీపీ ప్రకృతి కుమార్ పాల్గొన్నారు. ముందుగా కొవ్వొత్తులు వెలిగించి అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీపీ ప్రకృతి కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న జరుపుకుంటారు. దీనిని 2003 అక్టోబర్ 31న ఐక్యరాజ్య సమితి నిర్వహించిన అవినీతి వ్యతిరేక సదస్సు ద్వారా నిర్ణయించారని తెలియజేశారు. అవినీతి కారణంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా దిగజారుతారు. దారిద్ర్యం, వివిధ రంగాల్లో అస్థిరత పెరిగిపోతాయి. అవినీతి వల్ల మానవ హక్కుల ఉల్లంఘనలు, మార్కెట్ అనిశ్చితి, జీవన ప్రమాణాల నాణ్యంలో క్షీణత లాంటివి చోటు చేసుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్ బాయ్, వెంకటరత్నం, మాధవ్, మునివాసు మరియు యువత తదితరులు పాల్గొన్నారు. రహిత భారతాన్ని అవినీతి రహిత భారతాన్ని అవినీతి రహిత భారతాన్ని అవినీతి రహిత భారతాన్ని అవినీతి అంతం అవినీతి అంతం అవినీతి అంతం అవినీతి అంతం అవినీతి రహిత భారతాన్ని డిసెంబర్ 9వ తేదీ ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవంలో భాగంగా మార్పు సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బోసుబొమ్మ దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. ఈరోజు అవినీతికి ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే ఈ ప్రపంచంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో కూడా అవినీతిలో ముందడుగులో ఉందన్న విషయం కూడా మనం అందరం కూడా ఒప్పుకోవాలి. ఈ అవినీతి అనేది ఇలా పెచ్చుమేయడం వల్ల సామాన్యులకి న్యాయం జరిగే పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంటుంది. అదేవిధంగా పేదరికం అనేది పెరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అవినీతిని నిర్మూలించడంలో భాగంగా దేశ ప్రజలందరూ కూడా నడుం బిగించాలి. ముఖ్యంగా విద్యార్థులు, యువత దీంట్లో భాగస్వాములయ్యి అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మించుకోవడంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మన సూళ్లూరుపేట అయినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ వారికి మా మార్పు సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వెంకటగిరి చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ రోజు మరియు వెంకటగిరిలో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులకు, అతి ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమానికి నాంది పలికినటువంటి మన వెంకటగిరి పట్టణవాసి, వెంకటగిరికి ఇష్టప్రదమైనటువంటి వ్యక్తి, మన మార్పు సంస్థ ప్రధాన అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ గారి, చిగురుపాటి పవన్ గారి యొక్క సారథ్యంలో యువత అంతా కూడా ఒక ఉర్రెత్తున ఉద్యమంలాగా ఈరోజు యొక్క కార్యక్రమంలో, అంటే ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క బోసుబొమ్మ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క స్టాచ్యూ కింద నిర్వహించడం అనేది నిజంగా వెంకటగిరి పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గర్వింపదగ్గ రోజు. ఈ యొక్క కార్యక్రమానికి మనం చిగురుపాటి పవన్ గారితో పాటు మన వెంకటగిరికి గొప్ప వ్యక్తి అయినటువంటి మరియు మంచి మహోన్నత భావాలు, అభ్యుదయ భావాలు కలిగినటువంటి గౌరవనీయులు శ్రీ యూసుఫ్ బాయ్ గారు కూడా ఈరోజు, అంటే నాకు గౌరవంగా ఆయన అన్నగారు, నాకంటే వయసులో పెద్దవారు, యూసుఫ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం నిజంగా ఒక శుభసూచనగా భావిస్తున్నాం. అతి ముఖ్యంగా యంగ్ అండ్ డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ యువత, చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడము నిజంగా ఈరోజు వెంకటగిరి చరిత్రలోని స్ఫూర్తిదాయకమైనటువంటి రోజు. కాబట్టి ఈ విద్యార్థులకు చెప్పడమేమనగా గొప్ప వ్యక్తులు మరియు మేధావులు ఇటువంటి వ్యక్తుల యొక్క సారథ్యంలో కనుక మీ యొక్క జీవన విధానాన్ని కొనసాగించినట్లయితే మనమందరం కూడా మన సమాజానికి, మన వెంకటగిరికి, మన రాష్ట్రానికి, మన యొక్క దేశానికి కూడా ఎంతో మేలు చేసే వారం కూడా అవుతాము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస, వాచ, కర్మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒకే మాట ఫినిష్ చేస్తాం. ధర్మం, ప్రతి ఒక్కరు కూడా ధర్మం కొరకు మనము జీవించాలి. అన్యాయం ఎక్కడైతే ఉంటుందో అన్యాయాన్ని ప్రతిఘటించాలి. అధర్మం ఎక్కడైతే వలయ తాండవం చేస్తుందో అక్కడ ఉక్కుపాదం మోపి ధర్మోద్ధారణకు మన యొక్క జీవితాన్ని, మన యొక్క చదువును, మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని, మన యొక్క ధనాన్ని
మన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను కూడా మనము డెడికేట్ అంటే సాక్రిఫైస్ చేసినట్లయితే వెంకటగిరిలో భవిష్యత్తు తరాలు కూడా మనమందరం కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తాము. ఈరోజు యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించినటువంటి పవన్ గారి చిగురుపాటి పవన్ గారికి, యూసఫ్ గారికి, యువత కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.